నెక్స్ట్ న్యూస్ హైదరాబాద్ లో మరో నకిలీ భాగోతం బట్టబయలైంది. నకిలీ పాలు కారానికి ఇప్పుడు బాదం పాలు తోడయ్యాయి. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలోని అఫ్జల్ సాగర్ లో నకిలీ బాదం మిల్క్ పెద్ద ఎత్తున తయారవుతోంది. రామచంద్రపురం కాటేదాన్ నుంచి సరఫరా అవుతున్న బాదం పాలకు ఇక్కడ స్టిక్కరింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కల్తీ 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 మార్కెట్లో ఇప్పుడు ఏ వస్తువు కొనాలన్నా ఏది తినాలన్నా భయంగా కొనాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా బాదం మిల్క్ కల్తీ బాదం మిల్క్ను తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది మ్యాజిక్ మిల్క్ పేరుతోటి ఇక్కడ బాదం మిల్క్ అనేది కొనసాగుతుంది. ఇది రాజేంద్ర నగర్లోని కాటేదాన్లో తయారు కావడం, అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గోదాంలో స్టిక్కరింగ్ చేస్తూ ఉంటారు. ఒక బాదం మిల్కే కాదు, జీరా మిల్క్ అంటూ కూడా ఒకటి దొరుకుతుంది. దానికి సంబంధించిన వాటిని కూడా ఇక్కడ తయారు చేస్తారు. మ్యాజిక్ పంచ్ పేరుతోటి ఈ జీరా సోడా అని ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇదంతా పూర్తిగా కూడా నకిలీ, ఎంతో కాలంగా ఇక్కడ పూర్తిగా కొనసాగుతూ ఉంది. పోలీసులు పూర్తి సమాచారం అందుకున్న తర్వాత ఒక్కసారిగా రైడ్ చేశారు. మొత్తం మనం చూస్తున్నాం 10,000 బాటిలకు పైగా కూడా బాదం మిల్క్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ కూడా ఖాళీ సీసాలు. వీటిని అన్నిటిని కూడా ఇంత ముందుకే వినియోగించి తీసుకొచ్చారు. ఇక్కడ వాటిని క్లీన్ చేసి మళ్ళీ ఇదే బాటిళ్లలో ఆ మ్యాజిక్ సోడా కావచ్చు లేదా బాదం మిల్క్ కావచ్చు వాటిని మళ్ళీ ఫిలప్ చేసి మార్కెట్లోకి వినియోగిస్తున్నారు. కొన్ని బాటిల్స్లో అయితే మే 2017 మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. డేట్ కూడా మనం చూడొచ్చు. కానీ అది తాగడానికి కూడా వీలు లేకుండా పూర్తిగా భయంకరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇది చూస్తున్నాం మనం జూన్ 2017 పేరుతోటి ఇది తయారై ఉన్న స్టిక్కర్ ఇది. ఈ స్టిక్కర్ని ఈ బాదం మిల్క్ అంటించారు. దీన్ని మార్కెట్లోకి పంపిస్తారు. ఇప్పటివరకు మనం పాలు కల్తీ పాలు చూసాము. పసుపు కారం ఏవైనా సరే వేటిని వదిలిపెట్టట్లేదు వ్యాపారస్తులు. తమ సులాభం కోసం ప్రజల జీవితాలతో చెలగాడమంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ మధుకర్ ఉన్నారు. ఏంటి సార్, మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఎంతకాలంగా కొనసాగుతుంది, ఏ విధంగా సమాచారం అంది? ఇక్కడ గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఇటువంటి కండిషన్లో ఇక్కడ నుంచి నిర్వహించి వ్యాపారస్తులకు పంపించడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ కండిషన్స్ అన్నీ చూస్తే మీరు చూసినట్టుగా అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నాయి టోటల్గా. ఈ మ్యాజిక్ పేరుతో ఫ్లేవర్డ్ మిల్క్, మరియు అదే కాకుండా ఈ పిస్టా మిల్క్ అని చెప్పేసి ఫ్రూట్ మిల్క్ అని, ఫ్రూట్ బియర్ అని అనేక రకాల పేర్లతో, డైలీ బ్యాన్ పేరుతో, లైఫ్ పేరుతో వాళ్ళు లేబుల్స్ వేయడము, అతికేయడము, పంపించడం జరుగుతుంది. వీళ్ళు ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. టోటల్ అన్హైజీనిక్గా ఉన్నాయి. వాళ్ళు ఏం మెటీరియల్స్ వాడుతున్నారు, దీంట్లో ఏ రకంగా ఉన్నారని తెలియదు. వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయి. ఇటువంటి వ్యక్తిని, ఇప్పుడు ఈ గోడ నిర్వహించిన వ్యక్తిని, ప్రస్తుతం ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగాము. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే విషయాలు ఇంకా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి మే నెల 2017 ఉంది. అక్కడ కింద రాస్తాడు అక్కడ బెస్ట్ బిఫోర్ 6 months అంటాడు. బెస్ట్ బిఫోర్ 6 months అని 1 month కూడా కాకముందే టోటల్గా దీనికి కంటామినేట్ అయిపోయింది. మొత్తం కూడా టోటల్గా మీరు చూస్తే దీని మొత్తం కూడా పాడైపోయిన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వీరిపై మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇది ల్యాబొరేటరీ కూడా పంపిస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఆహార పదార్థాలు దీంట్లో కల్తీ చేశారు అనే విషయాలు మనకు త్వరలో తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ మెటీరియల్ సీజ్ చేసిన మెటీరియల్ని కూడా ల్యాబ్ పంపిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో అతనిపైన చర్యలు తీసుకుంటామన్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోదాం కూడా ఒక నాలా పైన నిర్మించి ఉంచారు. మనం ఆ నాలాని కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం ఈ నాలాని చూస్తే కూడా చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా నాలా వద్ద చాలా దుర్గంధమైన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాంటి నాలా పైన వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ గోదాంని ఏర్పాటు చేసి గత కొంతకాలంగా ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఏ విధంగా వీటిని ఇక్కడి వరకు సరఫరా చేస్తున్నారు అనేది కూడా ఆరా తీస్తామంటున్నారు. అలాగే ఎక్కడెక్కడికి వీళ్ళు ఈ బాదం మిల్క్ని అలాగే జీరా సోడాని ఎక్కడెక్కడికి మార్కెట్లోకి వీటిని సరఫరా చేస్తున్నారు అన్న దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. వీటిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే దిశగా హబీబ్ నగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ టీవీ.